హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నేను మీ జానిసాని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావడానికి దీని యొక్క విజయం మొత్తం నిరుద్యోగులకే చెందుతుంది. ఎందుకని చెప్పేసి అంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పింది, కానీ ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, అసలు ఉద్యోగాలు వేయలేదు. ఈ ఎలక్షన్స్ ముందు అన్ని ఉద్యోగాలను ఒకటేసారి వదిలిపెట్టేసి ఈరోజు విద్యార్థులందరినీ కూడా ప్రాబ్లంలో పడేసి ఏ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలనో అర్థం కాక చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ అనేటటువంటి కూడా ఇబ్బంది అయ్యి ఈరోజు చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు. సో ముందే మనకి జాబ్ క్యాలెండర్ రావడం వలన ఏమవుతుందంటే ఒక డేట్ అనేటటువంటి ముందే తెలిసిపోయింది. సో ఈ డేట్న ఈ నోటిఫికేషన్ వస్తుందనేటటువంటి ఇన్ఫర్మేషన్ తెలియడం వలన మనము ఏ జాబ్కు ప్రిపేర్ కావాలి, ఎంత ప్రిపేర్ కావాలి, మనకి ఎంత టైం ఉన్నది, ఎంత సమయం ఉంది, ఎప్పుడు కోచింగ్ తీసుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉన్నది. సో కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ వలన ఉపయోగం ఏంటంటే ఇదే మెయిన్ ఉపయోగం ఏంటంటే ఏ పోస్టులు ఎప్పుడు వస్తాయని తెలియడం అనేది ముఖ్యమైనటువంటి ఉపయోగం అనేటటువంటిది ఉన్నదన్నట్టు. దీనివలన ఏంటంటే మిగతా కొంతమంది శాఖల వాళ్ళు ఉద్యోగం వస్తాయేమో అని చెప్పేసి ఎదురు చూడకుండా వాళ్ళు రకరకాల రంగాల్లో వాళ్ళు కూడా వేరే ప్రయత్నం కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఇది ఒక మనకు మంచి శుభ పరిణామమే. కానీ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రంథాలయాలలో ఉద్యోగాలు లేవు కాబట్టి నేను ఆ యొక్క వాటిపైన నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో దానికోసం ఏంటంటే జాబ్ క్యాలెండర్లో గ్రంథాలయ ఉద్యోగాలు ఎక్కడ నేను చెప్పేసి అని నేను ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధిత అధికారులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ గ్రంథాలయాలలో ఉద్యోగాలు అనేటటువంటిది గత 10 సంవత్సరాలలో ఎవరు కూడా పట్టించుకోలేదు. సో కనీసం ఎలక్షన్స్ ముందైనా వస్తామని ఎక్స్పెక్ట్ చేసినాం, ఎలక్షన్స్ ముందు కూడా రాలేదు. కనీసం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనైనా దీనిపైన చర్యలు తీసుకుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ జాబ్ క్యాలెండర్లో వస్తుందేమో అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రంథాలయ శాఖకు సంబంధించిన నిరుద్యోగ అభ్యర్థులను కూడా ఎదురు చూడడం జరిగింది. కానీ ఈ యొక్క గ్రంథాలయ ఉద్యోగాలు అనేటటువంటిది అక్కడ మెన్షన్ చేయలేదు. సో మరి అవి గ్రూప్ 4 అనేటటువంటిది గ్రూప్ 3లో కలుపుతున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఇంతకుముందుకు గత టైంలో ఏదో మనము గ్రంథాలయ ఉద్యోగాలు అంటే గ్రూప్ 4లో ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అది గ్రూప్ 4లో ఉంటాయా లేకపోతే గ్రూప్ 3లో ఉంటాయా అనేటటువంటి క్లారిఫికేషన్ అయితే లేదు. సో కాబట్టి మరి నిజంగా పోస్టులు లేవా, మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతూ ఉంది ఏంటి అని చెప్పేసి మాట్లాడడం కోసం వీడియో చేస్తూ ఉన్నాను. సో మీరు చూడండి, ఇక్కడ నేను కొన్ని మీకు నిజాలు చూపిస్తాను నేను మీకు. సో దీనికంటే వెళ్ళే ముందు అంటే నేను ఈ యొక్క వీడియో చేయడానికి ముందు మీకు ఒక చిన్న అప్డేట్ మన యాదాద్రి స్టడీ సర్కిల్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటటువంటిది ఏప్రిల్ 25కి రాబోతూ ఉంది. అట్లాగే ఫారెస్ట్ ఫిబ్రవరిలో రాబోతూ ఉన్నది. సో కాబట్టి వాటికి సంబంధించినటువంటి మనము కోచింగ్ అనేటటువంటిది స్టార్ట్ చేయబోతూ ఉన్నాం వెరీ సూన్. ఇక్కడ నేను ప్యూర్ మ్యాథ్స్ అనేటటువంటిది ఇక్కడ మనం ప్యూర్ మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ కూడా మనము ఇక్కడ మన యాదాద్రి స్టడీ సర్కిల్లో స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో బై జానీ సార్, నేను నాతో పాటు ఇంకా వేరే లెక్చరర్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ డీల్ చేస్తారు. సో కాబట్టి మేము ఈ క్లాసెస్ అనేది వెరీ తొందరలో మేము క్లాసెస్ అనేటటువంటి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూపించిన ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్, ఎస్ఎస్సి జీడీ సంబంధించినటువంటి కానిస్టేబుల్స్, అట్లాగే ఆర్ఆర్బి ఇవన్నీ కూడా మనము మన యాదాద్రి స్టడీ సర్కిల్ నుంచి కోచింగ్ ఇవ్వబోతూ ఉన్నాం. సో కాబట్టి మీరు ఎవరైనా కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మన యాదాద్రి స్టడీ సర్కిల్ని సంప్రదించండి. సో ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నట్టు. ఓకే, సో ఇది మన యాదాద్రి స్టడీ సర్కిల్ సంబంధించిన అప్డేటు. సో మీరు ఎవరైనా ఈ యొక్క అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ కావాలనుకున్న వాళ్ళు మీరు నాకు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే రైట్. ఇక నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అని చెప్పేసి పేపర్లో ఈరోజు ఆడంబరంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 20 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన గ్రంథాలయాలకు సంబంధించినటువంటి లేదు. సో మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతూ ఉన్నది? మరి ఇక్కడ చూడండి, నేను మరి అక్కడ డేటా లేదా, వాళ్ళకు కనిపించలేదా, గ్రంథాలయ నిరుద్యోగులు అనే వాళ్ళకి కనిపించలేదా, మరి ఏంటి అనేటటువంటి కూడా అర్థం కావట్లేదు. ఇది మరి ఎవరు తప్పిదాం?
అధికారుల తప్పిదమా లేకపోతే రాజకీయ నాయకుల తప్పిదమా అనేటటువంటిది మనము ఇక్కడ బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ అధికారుల తప్పిదం అని చెప్పేసానంటే అధికారులైతే రాజకీయ నాయకులైతే కొత్తగా మొన్న గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇంతకుముందుకు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు అనేది. మరి అధికారులు అయితే ఇంతకుముందుకు ఉన్న వాళ్ళే కదా ఉన్నది, మరి వాళ్ళు కనపడలేదా? ఇక్కడ చూడండి, ఇంతకుముందుకు ఈ యొక్క డేటా అనేటటువంటిది ఇచ్చింది. ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క డేటా ఇవ్వడం జరిగింది. ఈ డేటా ఏమిచ్చి విద్యాశాఖలో 9,000 పోస్టులను ఇవ్వడం జరిగింది. దాంట్లో 7,000 పైగా బోధనా సిబ్బంది. 7,000 బోధనా సిబ్బంది అంటే పాఠశాల విద్యాశాఖ 6,930 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్, అది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగిలినవి ఏవి కూడా మోడల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ సొసైటీ కానీ, సొసైటీలో కొన్ని పోస్టులు రెసిడెన్షియల్ సొసైటీ అండి, అది రెసిడెన్షియల్ సొసైటీ కానీ, వయోజన విద్యాశాఖ కానీ, ప్రభుత్వ పరీక్షల విభాగం కానీ, పాఠ్యపుస్తక ముద్రణ కానీ, ప్రజా గ్రంథాలయాలలో ఇక్కడ ఎన్ని 668 పోస్టులు అనేటటువంటిది ఇంతకుముందు మనకు పాత గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఉన్నప్పుడు దీన్ని తీయడం జరిగింది. సో ఒకసారి మీకు దీన్ని ఎలాబరేట్ చేస్తాను. నేను మీకోసం నేను ఈ యొక్క డాటాని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ప్రజా గ్రంథాలయాలు అని చెప్పేసి ఉన్నది. సో ఇక్కడ దీన్నే ఏమంటారంటే పౌర గ్రంథాలయాలు, పబ్లిక్ లైబ్రరీస్ అన్నట్టు. ఇది 668 పోస్టులు అప్పుడే ఉన్నాయి. సో మరి అప్పుడు అధికారులకు కనపడలేదా? ఇప్పుడున్న అధికారులకు కనపడలేదా? అప్పుడున్నాయి కదా. మరి ప్రభుత్వ ప్రచురణ సంస్థ ఏంటిది? మన తెలుగు అకాడమీ, జవహర్లాల్ బాలభవన్ అక్కడ 40 పోస్టులు, ఎస్ఐఈటి 61 పోస్టులు, టీఎస్ఈడబ్ల్యూడిసి ఇవి 74 పోస్టులు. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయండి? ఆల్రెడీ ఇవి తీసినాయి కదా. ఇప్పుడు ఎక్కడ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటటువంటిది, విద్యాశాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇంతకుముందు ఆల్రెడీ తీసిందే కదా. మరి అయితే నోటిఫికేషన్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు మరి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తే ఆ జాబ్ క్యాలెండర్లో ప్రకటించలేదు. సో కాబట్టి ఏంటంటే మరి ఈ ప్రజా గ్రంథాలయాలు అనేటువంటి ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే ప్రజా గ్రంథాలయాలు, పౌర గ్రంథాలయాలు 668 పోస్టులు అప్పుడే ఉన్నాయి. మరి ఇప్పటివరకు అయితే ఆ పోస్టులు అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఇవ్వలేదు. ఓకేనా, రైట్. ఇది పోస్టులు అయితే ఉన్నాయి 80% ఖాళీలు ఉన్నాయి, 80% ఖాళీలు ఉన్నాయి, వాటిని ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ చూడండి. మరి పౌర గ్రంథాలయాలు అనేటటువంటివి పోస్టులు ఇన్నైతే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. చూడండి, మరి పౌర గ్రంథాలయాలు నడిపించడానికి గ్రంథాలయాలు అంటే మనందరికీ లైబ్రరీ సైన్స్ చదువుకున్న అభ్యర్థులందరికీ కూడా తెలుసు, ప్రతి 100 రూపాయలలో 8 రూపాయలు అనేటటువంటిది సెస్ వస్తుంది. ఇంటి పన్ను అవి వసూలు చేసినప్పుడు 8 రూపాయలు అనేటటువంటిది అది మనకు ఈ యొక్క గ్రంథాలయాలకు కేటాయించబడిన బడ్జెట్ అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. ఓకేనా. సో మరి ఈ గ్రంథాలయాలు నడిపేయడానికి, ఉద్యోగాలు వేయడానికి మరి అక్కడ సెస్ అనేటటువంటిది లేదా, లేకపోతే అక్కడ ఈ యొక్క పన్నులు అనేటటువంటిది వసూలు అవ్వట్లేవా అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చినటువంటి డాటాని ఇక్కడ చూడండి, ఎంత డేటా ఉన్నదో చూడండి మీరు. ఎంత పెండింగ్ లైబ్రరీ సెస్ అనేటటువంటిది 1064 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నది. 1064,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నది. చూడండి, 1000 కోట్లు పెండింగ్లో ఉన్నది. మరి అది ఏ సంవత్సరం చూడండి పెండింగ్లో ఉన్నది. ఇక్కడ 10 ఏళ్ళుగా మెయింటెనెన్స్ బిల్లుతోనే సరిపెడుతున్నారు. 10 ఏళ్ళుగా మెయింటెనెన్స్ బిల్, ఓన్లీ మెయింటైన్ చేయడానికి మాత్రమే బిల్ ఇస్తున్నారు దాన్ని. సో అట్లా మెయింటైన్ చేయలేక కొన్ని గ్రంథాలయాలన్నింటినీ కూడా మూసివేయడం కూడా జరిగింది. ఇక్కడ చూడండి 2014-15లో ఇక్కడ రావాల్సిన ఇక్కడ ఇచ్చినటువంటి డాటాను నేను ఇక్కడ పెద్దగా ఇచ్చాను. నేను ఇక్కడ 10 ఏళ్ళుగా లైబ్రరీలో కేటాయించిన మొత్తం వచ్చేసి మనకి 2014-15 86 కోట్లు అనేటటువంటి సెస్ వసూలు అయితే వాళ్ళు ఇచ్చింది 0.24 అంటే 24 లక్షలు మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లాగే 2015-16లో 83 కోట్ల రూపాయల వసూలు అయితే వాళ్ళు ఇచ్చింది ఏంటి 1.84 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అతను 2016-17 96 కోట్ల వసూలు 1.52. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం చూడండి మనకు మొత్తం 1116 కోట్లు అండి. 1116 కోట్లు అనేటటువంటిది వసూలు చేసుకొని మనకి ఇచ్చిందంతా 52.49 కోట్లు, 52 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది అన్నట్టు. అంటే ఎంత దారుణంగా ఉన్నదో చూడండి. అంటే బడ్జెట్ ఉన్నది, ఇక్కడ పోస్టులు ఉన్నవి. ఈ బడ్జెట్ అనేటువంటి ఉపయోగిస్తే
కేరళలో ఇక్కడ చూడండి, కేరళలో అత్యధికంగా మనకి 8,415 లైబ్రరీలు ఉన్నాయండి. 8,015 లైబ్రరీలు ఉన్నాయి. మొత్తం దేశం మొత్తం మీద 27,682 లైబ్రరీలు ఉంటే ఒక కేరళలోనే 8,415 లైబ్రరీలు ఉన్నాయి. ఆ తర్వాత మనకు కర్ణాటకలో ఉన్నాయి, ఆ తర్వాత తమిళనాడులో ఉన్నాయి, తమిళనాడులో 4,000 ఉన్నాయి, 4,634 ఉన్నాయి. సో అట్లాగే కర్ణాటకలో 6,797 ఉన్నాయి. ఇన్ని ఇక్కడ ఇంత మంచిగా వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే, లైబ్రరీలు పెట్టుకున్న మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంటే, మరి వీళ్ళ అభివృద్ధిలో చాలా ముందు ఉన్నాయి కదా. తమిళనాడు ఎలా ఉంటుంది, కేరళ ఎలా ఉంటుంది, కర్ణాటక ఎలా ఉంటుంది, ఎంత డెవలపింగ్లో ఉన్నాయి. సో కదా, మరి ఈ యొక్క బడ్జెట్ అనేటటువంటిది, ఇంత బడ్జెట్ అనేటటువంటిది కేటాయిస్తూ మనకు కొత్త లైబ్రరీలు కట్టలేమా, కొత్త లైబ్రరీలు మనం ఓపెన్ చేసుకోలేమా, వాటిని నడిపించలేమా అంటే ఖచ్చితంగా నడిపించగలం. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఈ బడ్జెట్ ఎడిపోతుంది అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి గాలి పథకాలకి వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళు ఇచ్చే పనికిరాని పథకాలకు ఈ యొక్క అమౌంట్ అంతా కూడా అటు వెళ్ళిపోతూ ఉన్నది. సో కాబట్టి లైబ్రరీ సైన్స్ చదివినటువంటి విద్యార్థులందరినీ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా, మరి ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే ప్రతి సంవత్సరం 4,000-5,000 మంది బయటకు వస్తూ ఉన్నారు. మరి మీరంతా కూడా నాకు ప్రైవేట్ జాబ్ లేదు, ప్రైవేట్ జాబ్లోనన్నా దొరుకుద్దాం అనుకుంటే, మొన్న ఒక విద్యార్థి మాట్లాడిండు, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లైబ్రేరియన్కు ఉన్న జీతము బస్ డ్రైవర్కి, ఆ ఇంజనీరింగ్ కాలేజీలో బస్సు నడిపేటటువంటి డ్రైవర్కి ఉన్న జీతం చాలా వ్యత్యాసంగా ఉన్నది. వ్యత్యాసం అంటే ఎవరికి ఎక్కువ ఉన్నది? బస్సు డ్రైవర్ నడిపేటటువంటి అతనికి 20,000 ఇస్తే, అక్కడ పనిచేసేటువంటి లైబ్రేరియన్కి, ఎమ్మెల్యేసి చదువుకొని వచ్చినటువంటి లైబ్రేరియన్కి 15,000 జీతం అనేటటువంటి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఎక్కడ వ్యత్యాసం? చదువుకున్నటువంటికి ఎక్కడ న్యాయం జరుగుతూ ఉన్నది? సో కాబట్టి కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తూ ఉన్నారు. మరి 1,000 మందికి మనకి ఇక్కడ జాబులు కల్పించలేమా? ఇవన్నీ మంచిగా లైబ్రరీస్ అన్ని కూడా మంచిగా నడిస్తే, కొత్త లైబ్రరీలు ఏర్పాటు చేసుకుంటే అదే 8,000 లైబ్రరీలు ఉంటే మరి ఎందుకు ఈ యొక్క ఉపాధి అవకాశాలు ఎందుకు దొరకవు చెప్పండి. సో కాబట్టి నేను ప్రశ్నించేది ఏంటంటే, నేను అధికారులు ప్రశ్నించట్లేను, పొలిటీషియన్స్ ప్రశ్నించలేదు. ఎందుకంటే వాళ్ళు అలాగనే ఉంటారు, అడిగేదాకా మనకు ఏది కూడా ఇవ్వరు. కాబట్టి నేను లైబ్రరీ సైన్స్ చేసినటువంటి, చదువుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి మనం అడగకపోతే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. సో కాబట్టి మనము ఇంత బడ్జెట్ ఉన్నా కూడా ఈ యొక్క పోస్టులు అనేటువంటి నేర్పించుకోలేకపోతున్నామంటే అది నిర్లక్ష్యం మన దగ్గర కూడా ఉందని భావించాలా. సో కాబట్టి మనమందరం కూడా ఏంటంటే దీన్ని సాధించుకునే ప్రయత్నం చేయాలా. ప్రయత్నం చేసి ఈ పోస్టులన్నీ వచ్చే విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు దాదాపుగా ఏంటంటే 1000 పోస్టుల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. అన్నీ కూడా ఇవి ఎప్పుడో తీసినటువంటి డేటా, ఇది నేను మీకు ఎప్పుడు చూపిస్తాను అంటే మీకు ఎడ్యుకేట్ చేయడం కోసం నేను చూపిస్తూ ఉన్నాను నేను. సో కాబట్టి పోస్టులు అంటే 1000 పోస్టుల వరకు ఉన్నాయి. సో ఆ 1000 పోస్టులు వేయించుకోవాలా. ఓకే, అట్లాగే కొత్త లైబ్రరీలని ఏర్పాటు చేయించుకోవాలా. ప్రతి మండలానికి ఒక లైబ్రరీ కావాలా, ప్రతి జిల్లాకు ఒక లైబ్రరీ కావాలా. కొత్త జిల్లాల్లో లైబ్రరీస్ లేవు, కొత్త మండలాల్లో లైబ్రరీలు లేవు. సో ఇట్లా ఈ విధంగా ఎలాబరేట్ చేసుకుంటూ పోతే చాలా లైబ్రరీలు ఏర్పాటు అవుతాయి. అట్లాగే ప్రతి స్కూల్లో కూడా లైబ్రరీ అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవాలా. సో ఇవన్నీ మనము సాధించుకున్నట్లయితే లైబ్రరీ సైన్స్లో మంచి దశ మంచి రాబోయే రోజుల్లో ఉత్తమమైనటువంటి ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో కాబట్టి మనం ప్రయత్నం చేయకుండా ఏది సాధించలేం. సో కాబట్టి ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా సాధించుకోవాలా. సో ఒక ప్రయత్నంలో వస్తుందా అంటే ఒక ప్రయత్నం కాదు, ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా నేను, ఏపీ వాళ్ళు ఉన్నారు. ఏపీ వాళ్ళు జగన్ గవర్నమెంట్ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏర్పాటు చేస్తామన్న దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళు వేరే వాళ్ళని ఎవరైనా డిగ్రీ వాళ్ళని పెట్టుకుంటారేమో అని చెప్పేసి మేము లైబ్రరీ సైన్స్ కోర్సు చేసిన వాళ్ళం మేము చాలామంది ఉన్నాము. సో మాకు సంఖ్య చాలా ఉన్నది అని చెప్పేసి వాళ్ళు రిప్రజెంటేషన్ లెటర్స్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు అప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు ప్రతిసారి ఇస్తున్నారు. పెద్ద పెద్ద ర్యాలీలు చేశారు. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చారు, సీఎంకి ఇచ్చారు, వాళ్ళకు ఉన్నటువంటి డిప్యూటీ సీఎంకి, ప్రతి ఒక్కరికి అధికారులు అందరు కూడా ఇచ్చారు. కానీ ఫైనల్గా
ఆ తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పడింది. ఏర్పడినా కూడా కొత్త ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఈ యొక్క రిప్రజెంటేషన్ లెటర్స్ ప్రతిసారి కలుస్తూనే ఉన్నారు, వాళ్ళని ప్రతిసారి వాళ్ళని ప్రాధేయపడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్లకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మొన్ననే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు మేము గ్రంథాలయ వ్యవస్థని బలోపేతం చేస్తాం, మీకు జాబ్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఉద్యోగాలు ఇస్తాం మీకు దాంట్లో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అన్నట్టు. సో కాబట్టి ఒక మాట, ఒక వాగ్దానాన్ని ఒక సీఎం ఇచ్చిండు. ఖచ్చితంగా అవి ముందు ఇంకా రేపో ఎల్లుండో 2 రోజులకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. సో కాబట్టి మనం కూడా ఏంటంటే ఒక ప్రయత్నం కాదు, ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్పితే మనకు ఇలాంటి మహర్దశ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇవి పోస్టులన్నీ వేయించుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి మనము ఆ దిశలో పయనం చేయాలా, ఆ దిశలో కొట్లాడాలా, ఆ దిశలో పోరాటం చేయాలి, ఆ దిశలో ఉద్యమం చేయాలా. ఎవరు చేయరు మన కోసం, మన కోసం మనమే చేయాలి, మన కోసం మనమే చేయాలి. సో కాబట్టి మనము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేద్దాము, రిప్రజెంటేషన్ లెటర్స్ ఇద్దాము, ఇచ్చేసి మా యొక్క సమస్యని మన యొక్క సమస్య కాదు, మన రాష్ట్ర పరిస్థితి, గ్రంథాలయాలు అనేటటువంటి రాష్ట్రంలో ఉంటే ఏం జరుగుద్దో వాళ్ళకు చెప్పినట్లయితే అప్పుడు వాళ్ళు వినే అవకాశం అనేటటువంటి ఉంటుంది, వినిపించాల వాళ్ళకు. సో కాబట్టి మనం ఆ ప్రయత్న దిశలో చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా సాధించుకోవచ్చు. సో కాబట్టి నేను ప్రతి ఒక్క అభ్యర్థికి చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను మీరు ప్రయత్నం చేయకుండా ఏది కూడా సాధించలేరు. మనం ఇంట్లో కూర్చుందాం మనకు రావాలి అని చెప్పేసినట్టు మాత్రం రాదు, ఖచ్చితంగా రాదు. చూస్తున్నాం కదా 30 సంవత్సరాల నుంచి ఎవరు అడిగేటోళ్ళు లేరు కాబట్టే ఇంత బడ్జెట్ అడిపోతూ ఉన్నది, అడిగేటోళ్ళు ఉంటుంటే అడిపోతుందా బడ్జెట్? పోదు కదా. సో కాబట్టి మన యొక్క సంఖ్య అనేటువంటిది పెంచుకున్నట్లయితే, సంఖ్య అనేటువంటిది ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఎడిపోతారు, ఇంకా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. ప్రతిసారి మనం ప్రశ్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు సమాధానం చెప్పాల్సిందే కదా వాళ్ళు. సో కాబట్టి మీరందరికీ కూడా ఈ యొక్క గ్రంథాలయ ఉద్యమం అనేటటువంటిది ఉద్యమంని రిక్వెస్ట్గా గవర్నమెంట్కి మనము చెప్పే ప్రయత్నం చేయాలా. సో కాబట్టి త్వరలో మనందరం కూడా మళ్ళీ కలుసుకొని మంచి వాతావరణంలో ఈ యొక్క దాని యొక్క కార్యాచరణ ఏదనేటటువంటిది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటటువంటిది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంతకుముందు ఒక మీటింగ్ కండక్ట్ చేసినాం, అది తొలి ప్రయత్నం. సో కాబట్టి తొలి ప్రయత్నంలోనే కొంతవరకు తెలిసింది. సో ఇంకా కూడా మనం ప్రయత్నం చేయాలా. సో ప్రయత్నం చేసి మనం సాధించుకునే దిశలోనే మనము వెళ్ళాల్సిన అవసరం అనేటటువంటిది ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.